ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కూటమి ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 అనే హామీలు అమలవుతున్నాయా లేదా, ఈ సూపర్ 6 హామీలు ఈ పేద ప్రజలకి అందుతుందా లేదా అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందమ్మా? చంద్రబాబు నాయుడు గారి పాలన. చంద్రబాబు నాయుడు పాలన ఏమీ లేదయ్యా మాకు. ఇదిగో ఈ పిల్లలకి వచ్చి తల్లి చచ్చిపోయి 6 నెలలు సడన్గా చచ్చిపోయింది ఏడా పద్మావతిలో. కనీసం అదేదో చంద్రబాబు నాయుడు పథకం ఇదని నిండ్రా, అది ఇవ్వలేదా? ఆడ నుంచి పిల్లలకి అమ్మఒడి పడలేదా? 7 నెలలు అమ్మ చనిపోయి అది పరిస్థితులు. ఇంకేమో చంద్రబాబు నాయుడు పథకం వీళ్ళకైతే ఏం అందలేదు. ఇంకేం చెప్పాలన్నా చెప్పండి. కాదమ్మా, మరి ఆయన సూపర్ 6 అనే 6 పథకాలు చెప్పారు. ఆ సూపర్ 6 అనే 6 పథకాలు ఆయన ఇచ్చేసాను అంటున్నాడు. ఒక్కటి ఇలా కొంతమందికి పడ్డాయి, కొంతమంది పడలేదు డబ్బులు, అదొకటి. ఇంకా ఇదేదే 18 సంవత్సరాలు పైన వాళ్ళకి ఏదో అన్నారు, అది లేదు. బస్సు అన్నారు, బస్సు లేదు. సిలిండర్లు అన్నారు, ఇది ఏమీ లేదు. ఆ వడ్డీ అంటే కమ్మీలు ఒకటి తగిలిచిపోయారు. అది ఇప్పుడు దీనికి ముందు అంతే, ఇంకా అంతకుమించి ఏమీ రాలేదు. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? అప్పుడే మేలు అనిపిస్తుంది ఇప్పుడు కన్నా. అప్పుడు ఆయన చెప్పిన ఇచ్చినారు కదా అయ్యా. అప్పుడు ఇప్పుడు ఇది వ్యాపారస్తులకి వేసారా, ఆటో వాళ్ళకి వేసారా డబ్బులు, పిల్లలకి వేసారా, అన్నీ ప్రతి ఒక్కటి వేసాడు ఆయన. ఇప్పుడు దీంట్లో ఏమి ఇచ్చారా? ఓట్లు వేసే సంవత్సరం అయిపోతుండే. ఇది తల్లి లేని పిల్లలకు కూడా కనీసం అమ్మ ఒడి కూడా పడలా. 7 నెలల పిల్లలకి వాళ్ళ అమ్మ చనిపోయి. ఇప్పుడు అదేందో చంద్రబాబు నాయుడు పథకంలో ఏందో చనిపోయిన వాళ్ళకి తెలంగాణ చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తారు, అది కూడా చేయలేదు ఈ బిడ్డలకి. ఆ హాస్పిటల్లో కానీ పెద్దలు కానీ అది ఎడు చేసే పాలన. కనీసం ఇక్కడ ఉన్న వాళ్ళు ఓట్లు వేసుకుని అంతవరకు కానీ ఎడేం చేసింది లేదు. కనీసం చచ్చిపోయిన మనిషి మాలు కూడా తెచ్చేసేవాళ్ళు లేరు. అది ఇక్కడ ప్రభుత్వం జరిగేది. కూటమి ప్రభుత్వంలో అసలు సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ మరొక గృహిణి కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు ఎంతమంది మా పిల్లలు? 2. తల్లికి వందనం పథకం వచ్చింది అమ్మ మీకు? పాపకు ఒకదానికి వచ్చింది, అబ్బాయికి రాలా. ఎందుకని? ఏమో తెలియదు. వస్తుంది, పడుతుంది, లేటుగా పడుతుంది అన్నారు. కానీ 28 వరకు అన్నారు సచివాలయంలో ఆడ అడిగితే. ఈరోజు 28, కానీ మెసేజ్ గీసేది ఏం రాలేదు. మరి మీకు ఫ్రీ బస్సు, ఫ్రీ సిలిండరు ఇవన్నీ వచ్చాయా మీకు? మాకు రాలేదు. మరి చంద్రబాబు నాయుడు అన్ని ఇచ్చేసాను అన్నాడు. ఏమో మాకైతే రాలా. నిన్న కూడా బుక్ చేసుకుని బేస్తారం రోజు సోమవారం బుక్ చేస్తే బేస్తారం వచ్చింది సిలిండర్ 950 రూపాయలు. మాకు రాలా. మరి పోయిన గవర్నమెంట్ లో మీకు ఏమేమి పథకాలు వచ్చాయమ్మా? మాకు అమ్మఒడి వచ్చింది, మాకు రేషన్ కార్డు కూడా అప్పుడే వచ్చింది, అంతే. అప్పుడు మాకు రేషన్ కార్డు లేదు కాబట్టి రాలా. ఇంకా మీకు 18,000 రూపాయలు అమౌంట్ మా అమ్మకు వచ్చింది. వచ్చిందా? డ్వాక్రా నుంచి రుణాలు మా అక్కకు వచ్చింది. మరి ఈ గవర్నమెంట్ లో ఇంకా ఏం రాలే. అంటే ఆయన నేను సూపర్ 6 పథకాలు అన్నీ కూడా ఇచ్చేసాను అనేసి అన్నాడు చంద్రబాబు నాయుడు. మాకైతే ఏం రాలా. అమ్మఒడి ఒకటే వచ్చింది, అది కూడా పాపకు ఒకదానికి వచ్చింది, అబ్బాయికి రాలా. ఈ గృహిణి కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందమ్మా? పాలన బాగానే ఉంది, కానీ ఇప్పుడు పేదవాళ్ళకి అందరికి కార్డు లేకనే తీసేసినాడు. అవన్నీ ఇస్తాను అంటున్నాడు. నాకు 3 కొడుకులు, ఒక కొడుకు చదువుకొని ఉద్యోగం వచ్చున్నది ప్రైవేట్గా, ఇంక 2 కొడుకులు కూలి చేసుకున్నాళ్ళు. కార్డులే బియ్యం కార్డా. నాకు మొగుడు పోయినాడు, పింఛను కూడా లే. ఈ రేకులు ఇల్లు మేము పింఛను లేకుంటే ఎట బతికేది మేము. మరి సూపర్ 6 అనే పథకాలు అన్ని కూడా నేను ఇస్తాను అనేసి అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినాడు. మరి అవన్నీ వచ్చేసాయా? ఏమి రాలా మాకు. మా కార్డే లేదు, మాకేం వస్తాయా? కార్డులే మాకేమి రాలా. ఎందుకని కార్డు ఇవ్వలేదు మీకు? మాకు మోడీ వచ్చినప్పుడు తీసేసినారు కార్డు ఉన్నది, బియ్యం కార్డా. ఒక కొడుకు ఏదో జంపార్చుకుంటుంటే ఆ కొడుకు అందరికి పెడతాడా? 3 కుటుంబరాలు సపరేట్ ఇడిపోరా? వాళ్ళకు కూడా కార్డులే, ఉద్యోగంలే, చదువుకొని ఖాళీగా ఉన్నారు ఇంటికాడ. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? జగన్ గవర్నమెంట్ ఎట్లుంది? ఆయన మేలు ఇస్తా ఉన్నాడు, ఆ సంఘాలలో అవన్నీ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు అది కూడా ఆడవాళ్ళకి ఏమీ లే, ఏమి ఇచ్చేదిలే. ఇప్పుడు మాకు బియ్యం కార్డు ఉంటే బియ్యం తెచ్చుకొని తిన ఇంట్లో పడి ఉంటాము. ఏమి ఇస్తా ఉన్నాడు? వచ్చినాడు ఇప్పుడు సంవత్సరం అవుతున్నది, ఏమీ లే. ఉన్న కార్డు బిరికేసినాడు మాకు. కొడుకులు చూస్తారయ్యా, 4,000 అని వస్తే మేము బతుకుతాం కదా. ఆ 4,000 కూడా లే. 2-3 మీటర్లు ఎక్స్ట్రా కూడా అంటే లే. కొడుకులు ఏదో ఇండ్లు పెడతారనుకో, ఇండ్లు వాళ్ళకి వస్తాయి, మాకు వస్తాయా? ఇండ్లు మాకు ఇస్తాయి కూడా. మరి చంద్రబాబు నాయుడు పథకాలకి పవన్ కళ్యాణ్ నాది గ్యారంటీ అన్నాడు. ఏది గ్యారంటీ? ఇంకా ఏమి ఊరికి ఇలే. కార్డులు ఇస్తానంటాను ఉన్నారు, ఇంకా ఇలే.
బియ్యం కార్డులు. మరి మీకు ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారు? ఏ నాయకుడు వచ్చినా మాకు న్యాయం చేస్తే చాలు.